నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. ఆసుపత్రి అభివృద్ధి సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బావ రామారావు పాటిల్ పాల్గొన్నారు. సమావేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించడమే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలతో పాటు అత్యవసర మందులు, అవసరమైన వైద్య పరికరాల సమకూర్పు తదితర అంశాలు ప్రధానంగా సిటీ స్కాన్ ఏర్పాటు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ ఆసుపత్రి సిబ్బంది, ఇతర అధికారులు హాజరయ్యారు. గత 120 రోజుల నుంచి ఎలక్షన్ కోడ్ కనుక మేము హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ తీసుకోలేకపోయాం. ఈ 120 రోజుల్లో మన హాస్పిటల్లో చాలా తప్పులు జరిగినాయి. ఆ తప్పులు ఇంకా ముంగట కావద్దని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక పేషెంట్ ఇప్పుడే మా డెప్యూటీ గారు చెప్పినట్ల ఇక్కడి నుంచి రిఫర్ చేసిన తర్వాత నిర్మల్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయింది. అయితే డాక్టర్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది, ఇక్కడ ఉన్న సిబ్బందికి చెడ్డ పేరు వస్తుంది. దాంతోపాటు ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉన్నది వాళ్ళు కూడా చెడ్డ పేరు. సరే, గైనకాలజిస్ట్, జూనియర్ గైనకాలజిస్ట్ ఉంటుంది. ఆ గైనకాలజిస్ట్, జూనియర్ గైనకాలజిస్ట్ ఉన్న తర్వాత సీనియర్ గైనకాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు. భారత్లో సంప్రదించుకొని ఆయనకు అర్థం కాకుంటే ఖచ్చితంగా ఇక్కడే చేసేస్తుంది. అదేవిధంగా మొన్న ఒక పేపర్ వచ్చింది, ఆపరేషన్ థియేటర్లో ఒక విలేకరు వచ్చి మీరు గొడవ చేసిండు, ఆ పెద్ద పేపర్లో రాసుడు, హాస్పిటల్ పేరు బదనాం కాకుండా, అది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, పేషెంట్ వచ్చిన తర్వాత వాడికి బెడ్ మీద అయిన తర్వాత వాటిని తీసుకురావడంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తున్న పేపర్లో ఫోటో వచ్చింది. అది కూడా మంచి పద్ధతి కాదు. ఇక్కడ 52 మెంబర్స్, 19 మెంబర్స్, తర్వాత నర్సింగ్ స్టాఫ్ ఉంది. ఇదంతా ఉండగా పేషెంట్ పేరెంట్స్ తీసుకుని అక్కడ పేషెంట్ కేర్ వాళ్ళు తీసుకుని అక్కడంటే మన హాస్పిటల్ పేరు బాగుండదని అందరికీ తెలుస్తున్నాం. ఇంకొకటి, మెయిన్లీ డాక్టర్స్ కన్నా ఎక్కువ మన ఫారిన్ కంట్రీలో మన నర్సింగ్ స్టాఫ్ మెయిన్ కేర్ సెంటర్ ఉంటుంది. నర్సింగ్ స్టాఫ్లో కూడా కొంత కేర్లెస్ చాలా జరుగుతున్నది. ఆ కేర్లెస్ అంటే నాకు గుర్తులేదు, ఆయన చెప్పుకుంటే ఆయన గుర్తులేదు, ఈయన చెప్పుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది. అది హాస్పిటల్లో మంచి పేరు కాదు. మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు పేషెంట్లకు కేర్ తీసుకోండి. ఇటువంటి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రభుత్వాల ఉద్యోగాలు వేయకుండా ఇక్కడ లేకుంటే ఇంకా మన ఇంప్రూవ్మెంట్ తెలుసుకొని మనం ఇక్కడ డెవలప్ చేస్తాం కదా. వైట్ అక్కడ వైట్ ఉన్నారు కదా, మా చుట్టూ వైట్ కాలర్ ఉన్నారు కదా ప్రైవేట్ హాస్పిటల్లో. దానికోసం ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఎక్స్రే గది కానీ 24 hours ఉండి ప్రజల సేవలు ఉండాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ చేయండి. దయచేసి నర్సింగ్ స్టాఫ్ కూడా అదే చేస్తున్నాను, శానిటైజర్ స్టాఫ్ కూడా అదే చెప్తున్నాను. శానిటైజర్ స్టాఫ్ శానిటైజర్ స్టాఫ్ వాళ్ళకు కూడా చెప్తున్నాను. చక్కగా పని చెప్పింది సూపర్వైజర్ కూడా చెప్తున్నాను. అటెండెన్స్ తీసుకుంటే నేను తీసుకున్నాను, నేను రాను అంటారు, నేను సిటిజన్ లేనంటాను. భారత ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో పోయేటప్పుడు కూడా కమ్యూనికేషన్ ఇస్తాను. నేను అసెంబ్లీలో పోయేటప్పుడు కూడా కమ్యూనికేషన్ పోయి అసెంబ్లీలో పోతాను. ఇక్కడ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా లోపల పోయేటప్పుడు కమ్యూనికేషన్.
అరే మీకు సిగ్నేచర్ చేసుకుంటే అది నేను ఎందుకు చేయాలంటే అది పద్ధత, అది పద్ధతి ఉన్నది. సిగ్నేచర్ కంపల్సరీ ఉంటుంది. ఈ అన్నీ ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టి ఇప్పుడు మనం చైర్మన్ గారు చెప్పినట్టు అన్ని కెమెరాలు పెట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రైవేట్ హాస్పిటల్ లేక బయట గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి. మీరు ఎంత డెవలప్మెంట్ చేసుకుంటే మీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా అంత డెవలప్మెంట్. ఒక్కటే చెప్తున్నాను మీకు రిక్వెస్ట్లీ, 100 రోజుల నుంచి నేను రాలే హాస్పిటల్లో ఎలక్షన్ కోడ్ ఉండేది. ఇంకా 4.5 సంవత్సరంలో హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ అవ్వాలి. డైలీ 1000 పేషెంట్ మనం ఒక్క పేషెంట్ కూడా ఓపీడీ ఉండదు. 1000 పేషెంట్ మన దగ్గర రావాలా, ఓపీడీ తీసుకోవాలా. సర్జరీస్ కానీ చిల్డ్రన్స్ కోసం అది 75 ఉంటుంది అర్బన్ కూడా లేదు, ఒకటే డబ్బా నడుస్తుంది అని అంటున్నాడు. వేరే